మనందరం కూడా జనాలకు స్టూడెంట్స్‌కి హెల్ప్ చేయగలగాలి. ఫెయిల్ అయిన వాళ్ళకి పర్టిక్యులర్‌లీ హెల్ప్ చేయాలి. లేకపోతే ఈ ఆత్మహత్యలనేది చాలా జరగకూడదు. వర్స్ట్‌లో ఉంది. చాలా వర్స్ట్. 16 సంవత్సరాలు పెంచిన కొడుకు కళ్ళ ముందర చనిపోతాడు, చనిపోయినాడు. ఆర్ ఆ ఆప్షన్ అసలు వాడికి అది ఆప్షన్ ఇవ్వకూడదు మనం. అవును. అసలు ఆ మైండ్‌లో రానివ్వకూడదు. వాడికి ఒకటే చెప్పాలి. డోంట్ వరీ కొడుకా ఏం కాదు. నీ కష్టం నువ్వు వాడు. పాస్ అయితే సూపరు. ఏమన్నా అటు ఇటు అయితే డోంట్ వరీ నానున్నాను నీకు. నేను చూసుకుంటా హెల్ప్ చేస్తా నీకు డోంట్ వరీ. అది దేనికోసం చనిపోతున్నా అంటే అది ఏదైనా పెద్దది ₹1,00,00,000 లక్షల కోట్లు బిజినెస్ నష్టపోయి రోడ్డు మీదకి వచ్చారంటే సెకండ్ థాట్ అనుకో. చిన్న ఎగ్జామ్ ఫెయిల్ అయితే లైఫ్‌ని ఎండ్ చేసుకునేంత మైండ్ సెట్‌ని మనం డెవలప్ చేస్తున్నాం అంటే ఇంకా అసలు అది ఫెయిల్ అవ్వద్దు. స్లిప్ టెస్ట్‌లో కూడా ఫెయిల్ అవ్వద్దు. ఎందుకు అవ్వద్దు? స్లిప్ టెస్ట్‌లో ఫెయిల్ అయితే ఏమైతది? క్వార్టర్లీలో ఫెయిల్ అవ్వద్దు. ఏమైతది? ఎక్కడ ఫెయిల్ అవ్వద్దు. లైఫ్‌లో ఎట్లా తెలుసా? ఫెయిల్ అవ్వద్దు. రాకెట్ లాగా ఇలాగే వెళ్ళాలేమో. ఫెయిల్ అవ్వద్దు ఏమైంది తెలుసా? చండాలము బిజినెస్‌లోకి ఎంటరే అయితలేడు ఎవడు. అవును. ఎందుకు నువ్వు ఫెయిల్ అవ్వద్దు అన్నావు కదా. అందరికి ఏముంది తెలుసా? బిజినెస్ చేయాలని ఉంది. ఇప్పుడు అందరి ప్రాబ్లం ఏం తెలుసా? బిజినెస్లోకి ఎంటర్ అయితే ఫెయిల్ అవుతామేమో, ఫెయిల్ అయితే జనాలు ఎక్కిరిస్తారేమో. అందరు ఏమన్నారు? ఫెయిల్ అవ్వద్దు అన్నారు. నేను ఎంటర్ అవ్వను. నేను ఫెయిల్ అవ్వలే, బ్రహ్మాండంగా ఫెయిల్ అయినా. నేను ఇవాళ ఇంత సక్సెస్కు కారణం అట్టర్ ఫ్లాప్ అయినాం. బిజినెస్లో అట్టర్ ఫ్లాప్. ట్రూ. మామూలు కూడా ఫ్లాప్ కాదు, అట్టర్ ఫ్లాప్. ఇప్పటికీ అది మీరు జర్నీ చెప్తుంటే జాబ్లో నుంచి బయటకు వచ్చి దీంట్లోకి వచ్చిన తర్వాత ఒకానొక సందర్భంలో నెలవారీ ఖర్చులో కావాల్సిన ₹1000 లేకుండా ఇబ్బంది పడే విధంగా ఉన్న డబ్బులు తీసుకెళ్లి బిజినెస్లో నష్టపోతేనే ఈరోజు అక్కడ మీరు నేర్చుకున్నదే మిమ్మల్ని ఉక్కు పర్సనాలిటీ అంటారు చూసారా, అలా తయారు చేసేది. ఇప్పుడు అదే అంటున్నా, ఆ పడిన యాక్చువల్గా ఇన్ని సంవత్సరాలు నేను సక్సెస్ఫుల్లే ఎక్సెప్ట్ 4.5 years. కానీ నాకు జీవిత పాఠం నేర్పించిందే ఆ 4.5 సంవత్సరాల కాలం. నా 43 సంవత్సరాల పెద్ద పీకింది ఏం లేదు. ఆ 4.5 సంవత్సరాల ఏదైతే కింద పడినప్పుడు తట్టుకొని లేచి నిలబడ్డ శక్తి ఉన్నది చూడు, నెక్స్ట్ లో అది బ్రహ్మాండం. ఇప్పుడు ఇంకో 100 ఏళ్ళు అసలు దాన్ని ఎవరు దగ్గర కూడా రాలేదు. అది ఏ యూనివర్సిటీలో దొరకదు, ఏ యూనివర్సిటీలో దొరకదు, ఎన్ని లక్షలు పెట్టినా ఏ కాలేజీలో దొరకదు. మరి ఇది ఆ రోజు భయపడి పారిపోయి ఉంటే ఇంతమంది ముందర పాడ్కాస్ట్ ఎక్కడ కూర్చుంటాం? ఇవాళ ఇన్ని లక్షల వ్యూస్ ఎట్లా వస్తాయి? ఒక్కొక్క రీల్ సుధీర్ నీకు తెలుసు, 4.8 మిలియన్, 5 మిలియన్, 2 మిలియన్, 1 మిలియన్. ఒక రీల్ 10 లక్షల మంది చూసే విధానంగా ఎదగడానికి కారణం ఆ 4.5 years. ఖచ్చితంగా.